4 రోజుల నుంచి అమెరికా మండుతోంది. కాలిఫోర్నియాలో ఆందోళనలు అంతకంతకు పెరుగుతూ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది. ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టుకెళ్తానంటున్నారు కాలిఫోర్నియా గవర్నర్. అసలు కాలిఫోర్నియా గవర్నర్ను అరెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు ట్రంప్. అసలు ఈ అల్లర్లు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే జనం తట్టుకోగలరా? అమెరికాలో రెండో అతిపెద్ద నగరం లాస్ ఏంజల్స్ మండుతోంది. వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2000 మంది నేషనల్ గార్డ్స్ ను కాలిఫోర్నియా పంపించినా పరిస్థితి సద్దుమణగలేదు సరికదా, వారిపైన వలసదారులు దాడులు చేస్తున్నారు. కాలిఫోర్నియాకు నేషనల్ గార్డ్స్ అవసరం లేదని, అనవసరంగా వారిని పంపించారని ఆరోపించారు ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్. ట్రంప్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. అల్లర్లు జరిగితే అరికట్టడానికి స్థానిక పోలీసులు సరిపోతారని, నేషనల్ గార్డ్స్ అవసరమే లేదంటున్నారాయన. అక్రమ వలసదారుల పేరుతో 118 మందిని కాలిఫోర్నియాలో అరెస్టు చేశారు. దీంతో నిరసనకారులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. చేతికి అందిన వస్తువులతో విరుచుకుపడ్డారు. పోలీసులపైన దాడులు చేశారు. దీంతో లాస్ ఏంజల్స్ లో ఎక్కడా హింసాత్మక వాతావరణమే కనిపిస్తోంది. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు, స్టన్ గ్రెనేడ్లను విరివిగా ప్రయోగిస్తున్నారు. అశాంతి పెరుగుతూ ఉండడం వల్లే అరుదైన సందర్భాల్లో ఉపయోగించే ఫెడరల్ లాను ఉపయోగించాలని కాలిఫోర్నియా గవర్నర్ ఒక అసమర్థుడన్నారు డొనాల్డ్ ట్రంప్. నేషనల్ గార్డ్స్ అటు రాష్ట్రాలకు ఇటు ఫెడరల్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తూ హైబ్రిడ్ సంస్థగా ఉంటుంది. ఏదైనా దేశం అమెరికాను ఆక్రమించుకున్నా లేదా ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నా, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా, లేదా తిరుగుబాటు ముప్పు ఉన్నా అమెరికా అధ్యక్షుడు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించాలి. లేదా ఏదైనా రాష్ట్ర గవర్నర్ కోరితే పంపించవచ్చు. కానీ అక్రమ వలసదారుల్ని ఏరివేసేందుకు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను ఉపయోగిస్తూ ఉండడం వివాదాస్పదమైంది. 1965 నుంచి ఒక రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించడం ఇదే తొలిసారి. అక్రమ వలసలపై ఉక్కుపాద మోపేందుకు లాస్ ఏంజల్స్ లోని లాటినో ప్రాంతాలపై ఐసీఏ అధికారులు ఎక్కువగా దాడులు నిర్వహించారు. డాక్యుమెంట్లు లేవంటూ 44 మందిని తొలుత అరెస్టు చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ లాస్ ఏంజల్స్ లో 1/3 మందికి పైగా విదేశాల్లో జన్మించిన వారే. తాము హక్కుల్ని కోల్పోతామన్న భావన వారిలో ఉంది. గత ప్రారంభంలోనూ 250 మంది వరకు వలసదారుల్ని అరెస్టు చేశారు. ట్రంప్ టార్గెట్లు పెట్టడంతో రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలపై పడుతున్నారు అధికారులు. అందుకే షాపింగ్ మాల్స్ దగ్గర, రెస్టారెంట్ల దగ్గరే ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. సరైన పత్రాలు లేకపోయినా తక్కువ శాలరీలకు పనిచేస్తూ ఉండడంతో వలసదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు యజమానులు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పొలాలలో, ఫామ్ హౌజుల్లో పనిచేసేదంతా మెక్సికో, కొలంబియా, వెనిజులా లాంటి లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన వలసదారులే. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో ప్రజల తిరుగుబాటు రూపంలో వచ్చినటువంటి ఘటనలే ఈ అల్లర్లు. సరే, దానిలో ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఏంటంటే ఈ తిరుగుబాట్లు 4-5 రోజులుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అల్లర్లు జరగటం, దేశవ్యాప్తంగా కూడా ఇది మామూలుగా ఇమిగ్రెంట్స్ ని మధ్యకాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పేరుతో చాలా పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు. మనం చాలా దారుణమైనటువంటి ఉదాహరణ నిన్నగాక ఇవాళ అనుకుంటా పేపర్లో మనం చూసాం. భారతీయుడిని ఎలా కింద నేల మీద తొక్కిపట్టి అతన్ని కాళ్ళతో అతన్ని సంఖ్యలు వేసి బంధిస్తున్నారనేది ఎంత అవమానకరంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా చేస్తున్నారనేది చూసాం. ఇట్లాంటి ఘటనలో దేశం అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో దాడులు జరుగుతున్నాయి. దానిలో కాలిఫోర్నియాలో రియాక్షన్ వచ్చింది జనం నుంచి. వాళ్ళు ప్రతిఘటిస్తూ మొదలుపెట్టారు. మామూలుగా కూడా ఏంటంటే కాలిఫోర్నియా రాష్ట్రం అనేది ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రం. మొన్న ఎన్నికల్లో, అధ్యక్ష ఎన్నికల్లో మామూలుగా అయితే కూడా కాలిఫోర్నియా రాష్ట్రం ఒక ఉదారవాద రాష్ట్రం, మితవాద రాష్ట్రం కాదు. బ్లూ స్టేట్ అంటాం. ఉదారవాద రాష్ట్రం అంటే అది డెమోక్రాట్లకు అనుకూలంగా ఉదారవాద భావాలు అన్ని విషయాల్లోనూ రెండో వాళ్ళ పట్ల ఒక సానుకూలత, సర్దుకుపోయే ధోరణి ఉన్నటువంటి
రాష్ట్రంగా ఆ దేశంలో చాలా ప్రముఖమైంది. చాలా మంది ఇమిగ్రెంట్స్ ఆ దేశంలోకి వెళ్ళే వాళ్ళు మొదటగా అక్కడికి వెళ్తారనేది కూడా మనకు తెలిసిందే. లాస్ ఏంజల్స్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళటం అనేది చాలా కామన్గా అక్కడికి వెళ్ళటం అనేది చాలా మంది ఇమిగ్రెంట్స్ జరుగుద్ది. సో ఈ రాష్ట్రంలో ఒక ఉదారవాద వాతావరణం, కల్చర్ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఈరోజు ఏంటంటే అక్కడే మొదలైన ఈ అల్లర్లు, ఇమిగ్రెంట్స్ పట్ల ఇలా దారుణంగా వ్యవహరించడం, వర్క్ ప్లేస్ రైట్స్ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఎన్ని జరుగుతున్న దానిలో తిరుగుబాట్లు మొదలైంది. లాస్ ఏంజల్స్ మేయర్, కాలిఫోర్నియా గవర్నర్ ఇద్దరు డెమోక్రటిక్ పార్టీ వారే. అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్న ఏజెంట్లకు సపోర్ట్ చేస్తున్నారన్న అభియోగాలతో వారిపై కేసులు పెడతామంటూ ట్రంప్ హెచ్చరించారు. మేయర్, గవర్నర్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించి వలసలను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. కాలిఫోర్నియా గవర్నర్ లాంటి వారి వల్ల అమెరికాలో ప్రచండ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్నారు ట్రంప్. మెరైన్స్ ను సైతం కాలిఫోర్నియా స్టేట్స్ కు పంపిస్తున్నారు ట్రంప్. 2023 లెక్కల ప్రకారం కాలిఫోర్నియాలో 27.3%, న్యూజెర్సీలో 24.2%, న్యూయార్క్ లో 23.1%, ఫ్లోరిడాలో 22.1%, నెవాడాలో 19.3% వలసదారులు ఉన్నారు. అసలు అమెరికానే వలసదారుల దేశం. అలాంటిది డాక్యుమెంట్లు లేవని ఎవరినైనా ఇబ్బంది పెడితే తట్టుకునే పరిస్థితి లేదు. అమెరికాలో మొత్తం 4,61,00,000 మంది వరకు వలసదారులు ఉన్నారు. వీరిలో లాస్ ఏంజల్స్ కౌంటీలో అత్యధికంగా 33 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో 15 లక్షల మంది ఉన్నారు. టెక్సాస్, అరిజోనా, వాషింగ్టన్ స్టేట్, ఇలినాయిస్ ఇలా చాలా ప్రాంతాల్లో వలసదారులదే డామినేషన్. లాటిన్ అమెరికా దేశాల నుంచి అక్రమంగా వచ్చి తర్వాత సెటిల్ అయిన వారు లక్షల మంది ఉన్నారు. వీరందరినీ పంపించడం ట్రంప్ కు ఎన్నటికీ సాధ్యం కాదు. పైగా వలసదారుల ఆందోళనలు మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. కాలిఫోర్నియా డెమోక్రాట్లకు బాగా పట్టున్న ప్రాంతం. ఈ రాష్ట్రంలోనే సిలికాన్ వ్యాలీ, హాలీవుడ్ పరిశ్రమలున్నాయి. వారిలో ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గుతారు. అందుకే ట్రంప్ కు కాలిఫోర్నియా అంటే కక్ష అంటున్నారు విశ్లేషకులు.